ఏమే ఏట్రా నీకు ఎన్నిసార్లు చెప్పి నీ అడ్డమైన పెట్టొద్దని. ఆగో ఎందుకు కొడుతున్నావు? ఇప్పుడు అడ్డమైన ఖర్చులు ఎవరు పెట్టిందని? మరేందే ఇది ఇన్ని కూరగాయలు తెచ్చిన మళ్ళీ మీదికి చికెన్ ఒకట. అమ్మ బాబాయ్ చికెన్ సీను గాడిది. ఏం పని తెంగుతుండే దానికి చికెన్ తెచ్చినావు? కూరగాయలు చూడటనా? అగో మన సైడ్ వచ్చేలా ఉందేంది? మనకెందుకులే, గుద్ద మూసుకొని సప్లై కూర్చుందాం. అమ్మ బాబాయ్ ఇప్పుడు ఏం తినొద్దని వాదన పెట్టుకోవాలని ఉందా? ఉపవాసం అంటావా అయ్యా? ఏందే బాగా నోర్లెత్తుంది? మీ ఓళ్ళు బొచ్చిచ్చిండ్రా, రూపాయి కట్టం లేకుండా చేసుకున్నా. మీదికెళ్ళి రుబాబు ఒకటి చెప్పు చేపై రుబాబు రూపాయి అట. ఏమన్నా నీ కాడ పీతి గొద్దలు తప్ప నేను వచ్చినాకనే అన్ని వచ్చినాయి. అమ్మ బాబాయ్ ఏందే ఏమంటున్నావు? ఎందుకు కొడుతున్నావు డాడీ? పొద్దుగల పొద్దుగల బుడ్డుకలు తాగొచ్చినావు ఏంది? నీ లేకిడి గుద్దల సుల్లి, నీ వల్లే ఇదంతా. అదేంది డాడీ నాకంటాను? నీకు నా ఎంట్రీగా తెలుసని మాట్లాడుతున్నావురా మధ్యలో. లేకిడి వాడకవు. ఎక్కువ మాట్లాడిననుకో ఇంట్లోకెళ్ళి వెళ్ళి తెంగుతా బిడ్డ. అమ్మా చికెన్ అని నావే. ఏమే ఆ బెల్ట్ అందుకు? ఈ లంచ్ కొడుకు ఎంత తెంగిన మానవ రాదు. లంజ మీద కోపం గుంజ మీద తీసినట్టు ఆడేమన్నాడని ఆయన మీద కోపడుతారు. ఉన్నోడు ఒక్కడు వాడిని ఎంత మంచిగా చూసుకోవాలా? నా గౌరవాల కొడుకు వాడు. అదే బెల్ట్ తో నీ ముందు నిన్ను చూపాలనే, అప్పుడు గానీ లంచ్ కొడుకు మానవ రాదు. అగో మళ్ళా నా జోలికి వస్తున్నావు? తెలుసు కదా, పిచ్చలు విసికి పీతుల గదిలో పాసి పెడతా. నీ లేకిడి జాతిని దెంగ ఎక్కడ దొరికినవే నువ్వు నాకు? అమ్మ బాబాయ్ ఆగ మా వాళ్ళని తిడుతున్నావు? నీ కాడు కావాలా నీ మొల్దారం దెంప. నోరుమై లేకిడండా. మీ అన్న దగ్గర రూపాయి సంపాదన లేదు కానీ రుబాబు ఎక్కువ. మా అన్నలో తెలిసిందనుకో నీ ఈ పంత వలగొడతారు. మీ అన్నలందరూ వచ్చినా కూడా నా బొచ్చు కూడా పీక్కొడతి. నువ్వెందుకు పరేషాన్ అవుతున్నావు? నేనెందుకు పరేషాన్ అవుతా? నీ మొల్దారం దిగిన నీ కాడు కాలినా నేను పరేషాన్ కాను. నేను నా కడుకు మంచిగా బతుకుతాను. అమ్మ బాబాయ్ ఇక్కడికి వెళ్ళి సైలెంట్ గా దెంగెత్తిన న్యాయం లేకుండా మన ఈపు వరకటట్టు ఉంది. A few moments later. ఏమైందిరా మొగడు చచ్చిపోయిన మూడు తిరంగా ముఖం పెట్టుకున్నావు? వానయ్య మళ్ళా ఈ పూల కొట్టిండేమోరా. చల్లవరు మరి అల్లవడగా ఎంత తెంగిన వాళ్ళకి మానవ రాదు కానీ టికెట్ ఇచ్చే తీసుకురా మామ. ఒక సిగరెట్ అయితే తీసుకో, పానం లాగుతుందిరా. ఈ ఎండల సిగరెట్ తాగితే పొగ నోట్లకెళ్ళి కాదు గుద్దలకెళ్ళి వెళ్తుంది. అమ్మ బాబాయ్ మనది ఐరన్ బాడీరా. అమ్మతోడు నీ గుద్దల తుపాకి పెట్టి గోళీలు దించాలరా నేను. అరే నేను రోజు సైడ్ కొట్టడానికి ఇక్కడికి వచ్చేది ఈ పిల్ల కోసమేరా. అందుకే నారా సంకల కొంచెం రోజు సెంటు కొట్టుకుని వస్తున్నావు. అరే అమ్మాయి ఒక్కతే ఉంది, పోయి మాట్లాడుపో. అమ్మతోడు ఆ మాట్లాడు గీటాడు అంటే మనతో సాత కాదురా. ఇంకేం సాతనవుతుందిరా? దెంగి తిని అంగి పిత్తుమంటే విత్తుతావా? దెంగి గుద్ద మూసుకుని పోయి మాట్లాడు. అరే ఇప్పుడు మాట్లాడాలంటే నా పిక్చర్ ప్యాక్ అవుతుందిరా, మళ్ళీ ఇప్పుడు అలా మాట్లాడతా. అమ్మ బాబాయ్ ఇప్పుడు నువ్వు మాట్లాడితేనే మగనివి, లేకుంటే ఆడోనివే. నీ లంగ గుద్దల సుల్లి, ఎందుకురా గాలికోయ కంపెనీ గుద్ద తలగెడుతున్నావు? ఇంత పిరుగుడ్డు వేందిరా? ఇప్పుడు నువ్వు మాట్లాడతావా లేక రాజు గాని పంపాలి నా పిల్ల దగ్గరికి? రాజీ నీకు బెండకాయ ఇష్టమా వంకాయ ఇష్టమా? మీ తాత పిచ్చకాయలంటే ఇష్టం, వండి తెచ్చిరా తింటది. లవర్తో ఏం మాట్లాడో తెలియదు నీకు. లవ్వు లవడా ఎందుకురా ఎర్ర పుష్పంగా? అమ్మతోడు ఆ అమ్మాయి దేకం దానికేమోగా నేను వనందుగా నాకు గుద్దల మండుతుందిరా. ఇంకోసారి సైడ్ కొట్టడానికి నీకు తీసుకుపోతే నీ పాద చెప్పుతే నేను దెంగర నన్ను గుద్దల శనశ్వరం పట్టుకుపోయినట్టురా నేను ఎక్కడికి పట్టుకపోతే. అరే ఈ పిల్లి పిచ్చడానికి నువ్వన్నా చెప్పురా ఒకసారి. ఆ పిల్లతో నీ ఏం మాట్లాడాలో కూడా నీకు తెలియకపోయి ఎట్లారా మరి? ఏ నోరు మూరేలాడగా మీరు మీ ఎంకరేజ్మెంట్. పిల్ల రేపు పత్తది కదరా మళ్ళా మాట్లాడదు అని బాధపడకు. మళ్ళా గాలికి పోయే కంప గుద్దకు తగేసుకోవాలా? ఆ పిల్లకు సైడ్ కొట్టడానికి మళ్ళా మీతో కలిసి వస్తే నా గుద్దల తుపాకి పెట్టుకుని నేనే గోళీలు తెచ్చుకుంటారా? దెంగే నోరు మురేలాడగా నీకు ఆ పిల్ల పడతా అనుకుంటున్నావా? నాకు ఆ పిల్ల పడుతుందో పడదో తెలియదు కానీ నీతో ఉంటే మాత్రం ఆ పిల్ల ఖచ్చితంగా పడదురా. అమ్మ బాబాయ్ మామ బాధపడకరా, ఈదులో పోదాం పద, బాధన తగ్గుద్ది. ఈతకలు దాగి చల్లబడదు గాని పోదాంపా. చేసిందంతా చేస్తారు, ఈతకల్లని ఈదులతో పడతారు. నీ లొల్లి గుద్దల సుల్లి ఆగును. అమ్మ బాబాయ్ అవురా కళ్ళు దాగనికి పైసలు ఎక్కడి నీ దగ్గర? ఆంటీ ఇచ్చిందిరా, నైట్ పోయినా
నీ పని న్యాయముందిరా. అరే పంది పిచ్చలోడా, ఆ పిల్ల నీకు పడదు కానీ నువ్వు కూడా ఆంటీని చూసి సెట్ చేసుకో, అడిగినప్పుడల్లా పైసలు ఇస్తుంది. అన్ని లంజెప్పుకు మాటలే. మీతో కలిసి ఊళ్ళెపోయి బిచ్చం అడిగిన ఎవరి చేతిలో ఉచ్చ కూడా పోయారు. అందుకే మా డాడీ తిడతాడురా. లేట్ అయితే కళ్ళు దొరకదురా, తొందర పోదాం పద. ఫ్రెండ్స్, వెళ్లే ముందు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి వీడియోకు లైక్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్. మాలాంటి లంగపోగు దోస్తులు మీకుంటే వీడియోని షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్. మీ ఆదరణే మాకు కొండంత బలం. 4 రోజుల తర్వాత మరో కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. బుద్ధ వాళ్ళ వీడియోలు వస్తాయి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.